జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చైనా ఎంత పోరంబోక దేశమో ఎలాంటి దేశమో మీకు అందరికి కూడా తెలుసు. అసలు చైనా వస్తువులే ఇవి అన్నీ కూడా డూప్లికేట్. అలాంటిది చైనా మైండింగ్ ఎలాంటిదో మీరు ఒకసారి ఊహించండి. అలాంటి చైనా మళ్ళీ మరొకసారి మన భారతదేశం పైన ఒక కపట పన్నాగం బన్నింది. మరే అప్పుడు మాదిరా ఇప్పుడుండేది ఏమన్నా కాంగ్రెస్ నాయకులా? కాదు కదా. మోడీ గారు నెక్స్ట్ లెవెల్, అవునా కదా. వాళ్ళ పప్పులు మన దగ్గర ఉడికితే ఇప్పుడు ఉడకనే ఉడకవు. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? కాంగ్రెస్ పీరియడ్లో భారతదేశం ఎట్టునిందో, ఇప్పుడు మోడీ గారి పీరియడ్లో భారతదేశం ఎట్టున్నదో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, చైనా ఇప్పటి వరకు మనల్ని కనీసం 4 సార్లు వెనుపోటైతే పొడిచింది. మొట్టమొదటగా 1954లో మనతో పంచశీల ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ఈ చైనా కారణం లేకుండానే 1962లో ఎప్పుడు ఆయన ఉన్నాడు కదా నెహ్రూ, ఆ నెహ్రూ ప్రధానిగా ఉన్న టైంలో మన దేశం పైన దాడి చేసి దాదాపుగా 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకునింది. అయినా కూడా అప్పట్లో మేమేం చేయలే. దాంట్లో కనీసం గడ్డి కూడా మొలసదో, అది మేమేం చేసుకుంటాం, కావాలంటే మీరే ఉండిసుకోబోండి అన్నాం. అది అట్టుంటది మా రాజ్యాంగం అన్నా. మా మామూలుగా ఉండదు మా పాలన, మా కథ, మా వ్యవహారం, మా స్టైలే వేరుగా ఉంటుంది. సరే, ఇక 2004 నుంచి 2014 వరకు ఎవరు తెలుసు అప్పుడు మౌన ప్రధాని మన్మోహన్ సింగ్, ఇక మా రాజమాత అయినటువంటి సోనియా గాంధీ మేడం, వీళ్ళిద్దరు ఉన్నారనమాట. వీళ్ళ హయాంలో, వీళ్ళ నేతృత్వంలో భారతదేశాన్ని 10 సంవత్సరాల పాటు నడిపించారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెల్లగా మరొక 4,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అయితే ఆక్రమించుకున్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా తెలిసినప్పటికీ సైలెంట్ గా ఏమీ మాట్లాడకుండా తేలుగుట్టిన దొంగలాగా గమ్మును సైలెంట్ గా ఉన్నిందనమాట. ఓకేనా? పైగా ఈ విషయాలు బయటికి రాకుండా మీడియాను మేనేజ్ చేసింది. మీడియా మేనేజ్మెంట్ లో మా తర్వాతే ప్రపంచంలో ఎవరైనా సరే ఆ విధంగా మేనేజ్ చేసి పడేస్తాం. సరే, 2014లో మోడీ ప్రభుత్వం అయితే వచ్చింది. ఇక అప్పటి నుంచి చైనా ఆటలు అయితే సాగల. అయితే ఈ జిత్తులు మారి చైనా మోడీ ప్రభుత్వాన్ని తక్కువగా అంచనా వేసింది. ఇంతకు ముందటి కాంగ్రెస్ ప్రభుత్వంలో లాగా భారత భూభాగాన్ని మెల్లగా ఆక్రమించుకోవడానికి వివిధ పద్ధతుల్లో ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. పప్పులు ఉడకల. అందుకే 2017లో డోక్లాం ఘటన జరిగింది. అలాగే 2020లో గల్వాన్ ఘటన జరిగింది. తెలుసు కదా, డోక్లాంలోనూ గల్వాన్లోనూ ఏం జరిగింది. చైనా వాళ్ళతో మన సైనికులు వీరోచిత పోరాటం చేశారు. సరే, ఈ క్రమంలో మనోళ్ళు కూడా కొంతమంది వీరమరణం పొందినారు. మొత్తానికైతే చైనా వాళ్ళను నలగొట్టి ఉతికాడ మారేశారు మనోళ్ళు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలా, అది మన భారతీయ సైనికుల వీరత్వం. మనోళ్ళు ఎప్పుడు కూడా వీరులే, వీళ్ళు ఎప్పుడు కూడా గొప్పవాళ్ళే, యోధులే వీళ్ళు. కానీ ఏంటంటే అప్పుడున్నటువంటి ఈ సూడో సెక్యులర్ ప్రభుత్వాలు వీళ్ళ చేతులు కట్టేసినాయి, సైనికుల చేతులు. కాబట్టి వీళ్ళు ఏం చేయలేకపోయినారు. కనీసం తీవ్రవాదులు వచ్చి రాళ్ళు వేస్తామన్నా, వాళ్ళు బాంబులు వేస్తామన్నా, తుపాకులతో పేలుచామన్నా కానీ నో మీరు కంట్రోల్ గా ఉండాలి, మీరు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద చూపించాలి, ఆ సిద్ధాంతాలను మీరు పాటించాలని చెప్పేసి ఇలాంటి లంగా కబుర్లన్నీ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మన సైనికులు అప్పుడు ఏమి కూడా చేయలేకపోతున్నారు అనమాట. కానీ ఇప్పుడు ఎట్టున్నారు తెలిసిన మోడీ ప్రభుత్వంలో వాళ్ళు ఒక బుల్లెట్ పేల్చి మీరు 100 బుల్లెట్లు పేల్చి పడతాం ఎవరికి లెక్క చెప్పలేదంటారు. కుమ్మి వదిలి పెట్టడం మళ్ళీ చూసుకుందాం అని చెప్పేసి. అందుకని ఇప్పుడు మన భారతీయ సైనికులు మామూలు కాదు, దుమ్ము దులిపాడు బారమొత్తున్నారు. అవునా కదా? సరే, ఇప్పుడు ఈ డోక్లాం ఘటన, అదేవిధంగా ఈ గాల్వాన్ ఘటనలో చచ్చినట్టు చైనానే తప్పనిసరి పరిస్థితుల్లో వెనకడుగైతే వేయాల్సి వచ్చింది. చచ్చారు, ఇంకా వంగన పెట్టి గుద్దుతా ఉంటే వీళ్ళు మనోళ్ళు, మాలు కూడా కాకుండా పిడిగుద్దులో, మొట్టగుద్దులో. సరే, అయింది ఏదో అయిపోయింది. ఇక ప్రస్తుత కాలానికైతే వద్దాం. డొనాల్డ్ ట్రంప్ ఆకాశమే హద్దుగా చైనా పైన పెద్ద ఎత్తున సుంకాలు ఇవన్నీ కూడా విధిస్తున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. మొదటగా చైనా పైన 20% సుంకాలను విధించినాడు. ఆ తర్వాత మళ్ళా 34%. ఇక చైనా ఓవర్ యాక్షన్ చేయడంతో మళ్ళీ ఇంకొక 50% పెరిగింది. ఇంతటితో ఊరుకోకుండా ఈ చైనా పైన సుంకాలను ఏకంగా 120% పెంచేసినాడు ఆయన. అదే చెప్పేది, ఆకాశమే హద్దుగా సుంకాలను పెంచుకోబోతున్నాడు. ఆ విధంగా చైనా పైన సుంకాలను పెంచి మరొక వైపు ప్రపంచ దేశాలపై విధించినటువంటి ఈ సుంకాలను 90 రోజుల పాటు వాయిదేశాడు. అంటే ఈ 90 రోజుల పాటు ఎవరు కూడా ఎటువంటి సుంకాలు కట్టాల్సిన అవసరం లేదు, ఒక్క చైనా తప్పితే. దీంతో చైనాకు ఒక్కసారిగా షాక్ కొట్టేట్టు అయిపోయింది. తమ పైన 125% సుంకాలను విధించి ప్రపంచ దేశాలకు 90 రోజుల సమయం ఇవ్వడంతో చైనాకు మతి పోయినట్టు అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చెక్కినట్టు అయిపోయింది అనమాట. ఎందుకంటే ఈ చైనా అమెరికాకు చేసే ఎగుమతుల విలువ దాదాపు 50 లక్షల కోట్ల వరకు ఉంటాయి. ఎంత? 50 లక్షల కోట్ల రూపాయలు. చూడండి. కానీ ఇప్పుడు ఆ ధరలో 125% పెరగడంతో ఇక అమెరికాలో చైనా వస్తువులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్ముడుపోవు. మామూలుగానే ఎవరు కొనరానుకో, అది వేరే విషయం, డూప్లికేట్ అని చెప్పేసి ఇంకా అస్సలే కొనరు. ఇక అప్పుడు అమెరికా సంస్థలు భారత్ నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటాయి. అర్థమవుతుందా? అంటే ఇప్పటి వరకు ఈ చైనాలో ఎవరైతే పెట్టుబడులు పెట్టి, కంపెనీలు పెట్టి, ఎవరైతే ఆడంతా ఉత్పత్తులు తయారు చేస్తా ఉన్నారో, వాటిని దిగుమతి చేసుకుంటా ఉన్నారో, వాళ్ళు ఇప్పుడు భారత్కు వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెడతారనమాట. ఈ విషయం గమనించినటువంటి చైనాకు సడన్ గా ఊరినైనా భారతదేశం మిత్రదేశం అన్న విషయం గుర్తుకొచ్చేసింది. వీళ్ళక ఇన్నాళ్లకు ఏది ట్రంప్ కొట్టిన దెబ్బకు
ఇప్పుడు మన దేశం వాళ్ళకి మిత్ర దేశం అనిపించింది. ఇక మన దేశంతో ఉన్నటువంటి ఈ వైరుధ్యాలు, విభేదాలు, ఘర్షణలు అన్నీ కూడా మర్చిపోయి సిగ్గు, ఎగ్గు, లజ్జ ఏమి లేకుండా భారత మా మిత్ర దేశం అని చెప్పేసి చైనా ప్రకటించింది. ఏది ఇప్పుడు ఈ రోజు గుర్తొచ్చింది. ట్రంప్ 125% పన్నులు దుబ్బితే ఇప్పుడు గుర్తొచ్చింది భారతదేశం మిత్ర దేశం అని చెప్పేసి. అది కూడా ఎందుకో తెలిసిన చెప్తా ఆగండి. అంతేకాకుండా భారతదేశంతో కలిసి అమెరికాను ఎదుర్కొంటామంటూ దిక్కుమాల ప్రకటనలన్నీ కూడా చేసింది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు ఈ జిన్పింగ్ మాట్లాడుతా భారత్ మా మిత్రదేశం, భారత్తో వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరుచుకుంటాం, భారత్తో వ్యాపార వాణిజ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకుంటాం, భారత్తో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను త్వరలోనే పరిష్కరించుకుని ఇరు దేశాల మధ్య ఈ స్నేహాన్ని చిగురింపజేస్తామని చెప్పి మాట్లాడినాడు. అబ్బా ఆయన అన్నట్టు ఏం చెప్తిరి అంటే ఇక్కడ కాలీఫ్లవర్లో పెట్టుకున్నాం అనుకుంటారా, లేకపోతే ఏం పెట్టుకున్నాం అనుకుంటారు, ఇక్కడ ఏం పెట్టుకున్నాం అనుకుంటారు, మీ మంచిదనం మీరు ఇప్పటికిప్పుడే భారతదేశం మీకు మిత్రదేశం అని గుర్తొచ్చేసిందా? అంతేకాదు భారత్తో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని మాట్లాడినాడు. దేనికి తెలిసిన భారత్తో కలిసి అమెరికా పైన వాణిజ్య యుద్ధం చేస్తామంట. అంటే కాదురా, నీ కాళ్ళు ఇరిగితే నువ్వు కట్లు కట్టుకోవాలి కానీ మేము కట్లు కట్టుకోవాలా? కాళ్ళు ఇరిగింది నీకు, నడువులు ఇరిగింది నీకు, ఏమా కట్లు ఎవరు కట్టుకోవాలా? నువ్వు కట్టుకోవాలా? నీ కాళ్ళు నడువులు ఇరిగితే మేమెందుకు రా కట్లు కట్టుకోవాలా? అమెరికా సంగతి చూస్తామంట. ఈయన పనికి మాలిన కబుర్లన్నీ కూడా చెప్పినాడు. అంటే మన భారతదేశంతో కలిసి అమెరికా పైన వాణిజ్య యుద్ధం చేస్తే చైనాకి ఏం కాదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ కాళ్ళు నడువులు అన్ని కూడా ఇరిగిపోయినాయి, మెడలతో సహా ఇరిగిపోయినాయి. బొక్క ఎవరికి? మన భారతదేశానికి. పైగా చైనా నుంచి ఇప్పుడు మనకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండాలి. ఆ వచ్చే అవకాశాలు కూడా ఇంకా రావు. ఎందుకంటే ఇప్పుడు చైనా వాళ్ళు పోయి అమెరికాతో తాగోబెట్టుకున్నారు, గొడవ పెట్టుకున్నారు. ఏమైంది? రేపు మనం పోయి గొడవ పెట్టుకుంటే మనకే కదా బొక్క, మనకేం అవసరము అంటే కాదులే. అప్పట్లాగానే ఇప్పుడు ఉండేది కూడా అపర మేధావులకి నేను మన మాయలో పడిపోతారు, లపకమని వచ్చి కరుచుకుంటారు, వాళ్ళకి ఏదో ఒక విధంగా ఎరేద్దాము, అప్పుడు ఆయన యుద్ధాలకు చేసిన ఆయన మాదిరి అని చెప్పేసి ఏమైనా కలగంటున్నారో ఏమో. ఎండే దేవురా మోడీ గారికి ఇరిగి ఉండేవాడికి ఇంకొకరు ఎక్స్ట్రా ఇస్తాడు కావాలంటే, అంతేగాని మీతో చేతులు కలిపేటన్నీ ఉండవు. సరే, దీంతో పాటు మన దేశానికి అమెరికాకు మధ్య ఈ వైరం కూడా పెరుగుతుంది. అందుకే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ అతి తెలివితేటలతో కూడుకున్నటువంటి ఈ నికృష్ట ప్లాన్ అయితే వేశాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో భారత్ దీన్ని అయితే ఆమోదించదు. ఖచ్చితంగా చైనాకు నో అనే చెప్తుంది. ఎందుకంటే చెప్పినా కదా, ఇక్కడ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మోడీ ప్రభుత్వం అనే. అది మ్యాటర్. అర్థమవుతుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను చెడా అందరికీ షేర్ చేసేసేయండి. అదేవిధంగా మీరు ఏం చేయాలంటే కింద కామెంట్ బాక్స్ అని ఉంటుంది, దాంట్లో తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. మనం మాట్లాడాలా, గొంతెత్తాలా, మన అభిప్రాయాలను పంచుకోవాలా. అప్పుడే కదా నలుగురిలో కూడా మార్పు వచ్చేది, మన దేశ గొప్పతనం ఏంటో తెలిసేదే. అవునా కాదా? సరే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.